ఎందుకు ఏడుస్తున్నా? రే దొరబాబుకి డాక్టర్ అమ్మతో పెళ్లి అయిపోతే నా బ్రోకర్ ఉద్యోగం పోయినట్టే కదరా. ఇంక నాకు వేరే పనే ఉందిరా. అందుకే ఈ బ్రాంతిలో ఈ పురుగుల మందు కలుపుకుని తాగేసావా? లేదురా తాగుతానురా. మీ అందరికి పార్టీ ఇచ్చాక అప్పుడు తాగి చచ్చిపోతానురా. తాగరా, తొందరగా తాగరా. ఇంతవరకు నేను ఎన్నో సీన్లు చూశాను కానీ కళ్ళ ముందు చావు సీన్ ఎప్పుడు చూడలేదురా. తాగరా, చావరా. సావమంటావరా? నా సావు సీన్ నీకు చూడాలని ఉందట. నా సావు నీకంత కామెడీగా తప్పించుకుందట్రా. సత్తానురా సత్తాను. ఆ నాయుడు గడు కూడా వచ్చాక ఆడికి కూడా పెగ్గు పోసి కడసారి చూపు చూసేసి అప్పుడు సత్తానురా. చచ్చిపండు నాయుడు, చచ్చిపండు నాయుడు. ఏంట్రా నువ్వు చచ్చిపోవడానికి డిసైడ్ అయిపోయావా? వీళ్ళందరికీ పాటిస్తున్నావుగా. అవునరా, నీకోసమే వెయిటింగ్ రా. దారా నువ్వు కూడా పెగ్గిచ్చుకోరా, నేను చచ్చిపోతాను రా. వద్దురా, నువ్వు చావటానికి వీల్లేదు. నేను చచ్చినా నువ్వు చావటానికి వీల్లేదు. అంతే. చూసారా వీడికి నేనంటే ఎంత ప్రేమో. అందుకే రా వీడంటే నాకు అంత ఇష్టం. ఎరా ఎరా నాయుడు, నీకు చిన్నప్పటి నుంచి నేనంటే ఇంత ఇష్టం కదా. లేదురా, గంట క్రితం నుంచి అంటావుంట్రా. ఇవాళ నా పుట్టినరోజురా. పుట్టినరోజా? ఎందుకురా అంత ఆశ్చర్యపోతారు? నేను పుట్టకూడదా? అందుకే ఈ రోజు చావద్దు అంటున్నాను. ఏం నేను చచ్చి తప్పించుకుంటే నీకేంటి నష్టం? లక్ష్మణ్ అంటావుంట్రా. ఇవాళ నువ్వు చచ్చిపోయావనుకో నా పుట్టినరోజు సరదాగా చేసుకోలేను. నీ శవాన్ని మేము శ్మశానాన్ని తీసుకెళ్తాం, అక్కడ నిన్ను కాల్చడం, మేము స్నానాలు చేయటం అంతటితో సరిపోయిందా? మళ్ళీ రేపు వెళ్తాం, పాలు పొంగించడం, బూరు అడుగుని తింటాం. ఈ సంవత్సరంతో సరిపోదురా? మళ్ళీ వచ్చే సంవత్సరం నీ డెత్ డే నా బర్త్ డే ఒకే రోజు వస్తుందిరా. నువ్వు చావటం నేను పుట్టడం, నేను పుట్టడం నువ్వు చావటం. నువ్వు పుట్టి నేను చచ్చి, నేను చచ్చి నువ్వు పుట్టి జీవితాంతో నేను బర్త్డే చేసుకునే అవకాశం ఉంటుందిరా బాబా. అంటే నీ బోడి బర్త్డే కోసం నా డెత్ డే పోస్ట్ పోన్ చేసుకోమంటావా? నీలాంటి ఫ్రెండ్ ఉండబట్టారా సిగ్గుతో వెంటనే చచ్చిపోవాలనిపిస్తుంది. అసలు నువ్వు చచ్చిపోవాల్సిన అవసరం నీకేంట్రా? ఏంటేంట్రా, నాకు పెళ్లిళ్ళ బ్రోకర్ ఉద్యోగం పోతే మీలాగా పెర్మనెంట్ పనులు లేవు కదా. నీకు ఉద్యోగం లేకపోవడం ఏంట్రా? హాస్పిటల్లో నీ కాంపౌండర్ ఉద్యోగం ఇస్తారని దొరబాబు నాకు చెప్పి పంపించాడు రా. నిజమా? అయితే ఆనందంతో పార్టీ చేసేసుకుందాం. ఆ డబ్బా ఏంట్రా బుడబుక్కలు డబ్బుతున్నా? డబ్బా ఖాళీగా ఉంది, పురుగుల మందు బ్రాంతిలో కలిపేసానేమన్న డౌట్ గా ఉందిరా. ఓహో, అలా పెద్ద పేడ వేసింది. ఒరే కిట్టా ఎలారా? వస్తున్నానండి. ఇదిగో ఈ పేడ తీసుకెళ్లి ఆ మాస్టర్ ఇచ్చారని చెప్పేసి రమణమ్మకి ఇచ్చిరా. దీంతో మొత్తం 116 తట్లని చెప్పు. వెళ్ళు. అలాగేనండి. ఒరే ఒరే త్వరగా వచ్చేసేయ్, లేకపోతే పిల్లలతోటి వెట్టి చాకరీ చేయించుకుంటారని ప్రచారం చేస్తారు ఊళ్ళో వాళ్ళు. అసలే మంచివాళ్ళు కాదు. ఫోన్ వచ్చింది. మళ్ళీ ఎవరు శ్రాద్ధం పెట్టాలో పిండ కూడు పెట్టాలో ఏమిటో. హలో, రాఘవయ్య గారు భార్య. అయ్యయ్యో పాపం రాఘవయ్య గారు భార్య పోయిందండి. వాళ్ళ ఆవిడ పోయినాడాదే పోయింది కదా. ఓ ఆవిడ రెండో ఆవిడ అంటే ఈవిడ మొదట ఆవిడ కాదా? మూడో ఆవిడ. అంతేలేండి, ఇద్దరు లేక ముగ్గురు అన్నారు. పిల్లలకు బదులు పెళ్ళాలు. మీరు పని చేయండి, శవాన్ని ఆవుని తీసుకుని గోదావరి గట్టుకొచ్చేయండి. నేను డైరెక్ట్ గా అక్కడికి వచ్చి ఆవుని ఆనందం తీసుకుంటాను. ఏమండోయ్, కర్రావుని ఆనందం చేస్తే పింఛం బాగా వస్తుందండి. లేట్ చేయను, 5 నిమిషాలు వచ్చేస్తాను. మీకు ఎందుకు, మీరు రండి. ఆవు దొరికింది, కర్రావు దొరికింది, నాకు ఆవు దొరికింది. నీ దగ్గర విషయం తక్కువ ఊపిడి ఎక్కువ. ఏ డ్రెస్ వేసుకున్నా పెద్ద పరుగులు పట్టేది అలాగే ఉంటావు. శుభమాన శవం దగ్గరికి వెళ్తుంటే ఈ వ్యధవలు ఎదురొస్తున్నారేంటి? చూద్దాం. నమస్కారం మాస్టర్. హలో మై డియర్ స్టూడెంట్. ఈ అమ్మాయి ఎవరు కొత్తగా ఉంది? మా కాంచనమాల కేబుల్ టీవీ యాంకర్. ఇలా వంకరలు తిరుగుతున్నప్పుడే అనుకున్నాను యాంకర్ అని. ఏ ఊరమ్మా మంది? సిద్ధాంతం అండి. మా ఆవిడే ఆ ఊరే. నా దగ్గర ఇంగ్లీష్ ట్యూషన్ వస్తావేంటి? అక్కర్లేదండి, వాళ్ళ నాన్న ఇంగ్లీషోడు, ఫిషర్ మ్యాన్. ఓహో, సరే గాని ఓల్డ్ స్టూడెంట్స్ అంతా కట్టుకట్టుకొచ్చారేంట్రా? ఒక శుభప్రదమైన పని మీతో మొదలు పెడదామని వచ్చామండి. అరే మీరే పని మొదలెట్టినా సక్సెస్ కావాలరా. నా దగ్గర చదువుకున్న వాళ్ళందరూ కలెక్టర్లు అయ్యారు తెలుసా? బిల్లు కలెక్టర్లు అయిపోయాం. బిల్లు ఏం బిల్ రా? అదేనండి, మీకు కేబుల్ కనెక్షన్ ఇట్టాం కదండి, ఫస్ట్ కలెక్షన్ మీ దగ్గర తీసుకున్నామని. కేబుల్ కనెక్షన్ బిల్లా? మన డబ్బులు అడగడానికి వచ్చారా? సిగ్గుందా మీకు? సిగ్గుందా మీకు? కడుపుకి అన్నం తిన్నారా, పిండా కూడా తిన్నారా? గురువు అనే గౌరవం లేదా? ఉంది కాబట్టే కదా ఫస్ట్ ప్రిఫరెన్స్ మీకు ఇచ్చాం. ఏంట్రా మీరు ఇచ్చే ప్రిఫరెన్స్? ఎవరైనా గురువు దగ్గరికి వచ్చేప్పుడు పనసకాయో పుచ్చకాయో పట్టుకొస్తారు. అది కూడా మర్చిపోయి గురువు అనే గౌరవం లేకుండా అడుగుతారా డబ్బులు మీరు? ఊరుకోండి, మీరు మా గురువు అంటే. చిన్నప్పుడు మీ దగ్గర చదువుకుందాం వస్తే పేడకాలు ఎత్తి జీళ్ళు అమ్మించారు మా చేత. మీరు మాకు నేర్పించిన సగం, దాంట్లో మేము నేర్చుకున్న సగం, ఇప్పుడు గుర్తున్న సగం, అది మర్చిపోయి కూడా సగం రోజులైంది. ఇంతకీ డబ్బులు మాట ఏమంటారు? ఒరేయ్, మీకు ఇవ్వడానికి నా దగ్గర ఏముందిరా, పేడ పెడకలు తప్ప. అదేటండి, మీ దగ్గర డబ్బు లేకపోవడం ఏంటి? ఆవులు మందే ఉందిగా. నీ బొంద ఉంది. ఆ శవాల లెక్క ఆవుల లెక్క దీన్ని కూడా చెప్పేశారేంట్రా? ఒరేయ్, గురువుని డబ్బులు అడిగితే మహాపాపం వస్తుందిరా. కావాలంటే కాళ్ళకి దండం పెట్టుకోండి, ఆశీర్వదిస్తాను.
అది కూడా అక్కర్లేదంటే వెళ్ళిపోండి, లేకపోతే నేను పోతాను. ఏం సార్ తోక తెగిన బల్లిలా అటు ఇటు తిరుగుతున్నారు? నేను బల్లిని కాదురా, డైనోసార్ని. అదే సార్ తోక తెగిన డైనోసార్ లాగా అటు ఇటు తిరుగుతున్నారు ఎందుకు? అరే బల్లెట్టే తోక దిగింది బాగుంది, ఆ. డైనోసార్ కూడా తోక దిగిందా? సార్ అదరే ఆ సూర్యులు కనపడక నేను టెన్షన్ లో ఉంటే 5,000 ఇచ్చారుగా పరారా ఇంటండి. ఎంత మాట అన్నారు సార్? ఆఫ్టర్ ఆల్ 5,000 కోసం నా బంగారు పోతు నేను వదులుకుంటానని చెప్పండి. సార్ నేను మీ దగ్గరికి రావాలంటే మలక్పేట నుంచి నడుచుకుంటూ రావాలి సార్. నా దగ్గర బస్సులోని ఆటోలోని రావడానికి కూడా డబ్బులు లేవండి, అందుకే ఇంత లేట్ అయిందండి. స్కూటర్ కి టెండర్ పెట్టాడు. సార్ మీరు కొంచెం లిఫ్ట్ ఇస్తే నేను సైకిల్ కొనుక్కుంటా. సైకిల్ ఏంటి చీప్ గా, స్కూటర్ కొనుక్కు. అది కుదరకపోతే నాకు కార్ డ్రైవింగ్ కూడా వచ్చండి. కారు ఇవ్వాలనే ఉంది నీకు, కానీ ఆయనకి అంత రేంజ్ లేదు. జీప్ ఉంది కదండి. అది గవర్నమెంట్ బండయా బాబు. సో వాట్? అయితే ఏంటి, అవసరం అనుకుంటే అది కూడా ఇస్తాను, కానీ ప్రస్తుతానికి స్కూటర్ తో సరిపెట్టుకో. అలాగేనండి. ఎక్స్క్యూజ్ మీ, మా ఇన్వెస్టిగేషన్ ఎక్కడ దాకా వచ్చింది? ఎవరు నువ్వు? పబ్లిక్. ఓ పబ్లిక్. పబ్లిక్ అంటే చాలా రెస్పెక్ట్, బికాస్ వీఆర్ ఫర్ ది పబ్లిక్, బై ది పబ్లిక్, టు ది పబ్లిక్. అని కూర్చోండి. మర్యాద. ఓ కూర్చోండి. సాక్ష్యం చాలా స్ట్రాంగ్ గా దొరికింది, ఎన్ని మినిట్ పట్టుకుంటాం. వెరీ గుడ్. చూశానని సెల్ ఫోను స్కూటర్ నొక్కేశావు. నువ్వు నిజంగా చూసావా? మీకు అసలు అనుమానం ఎందుకు వచ్చింది సార్? సరే, హంతకుడు ఎలా ఉంటాడు? పొడుగ్గా తెల్లగా ఉంటాడు. పొట్టి చామన ఛాయ. నీకెలా తెలుసు? పబ్లిక్. ఓ చూసారా పబ్లిక్ అంత ఫాస్ట్ గా ఉన్నారు. సార్ ఎస్, నేను అంతకంటే ఫాస్ట్ గా ఉంటాను సార్. మీరు నాకు స్కూటర్ కొనిచ్చారు కదా, సిటీ మొత్తం తిరిగేస్తా. పెళ్ళాన్ని వేసుకున్నా? ఇంకా పెళ్లి అవ్వలేదండి, లావర్తోనే. సార్ మీరు నాకు స్కూటర్ కొనిచ్చిన నేను అందులో పెట్రోల్ కూడా కొట్టించుకోలేని స్థితిలో ఉన్నాను సార్. ఎందుకంటే జాబ్ లెస్ కదా, నాకు మీ స్కూటర్ వద్దు సార్. వద్దు సార్, వద్దు సార్, మీ దగ్గర ఉంచుకోండి సార్. ఇదిగో ఈ 5,000 ఉంచుకో, ఎప్పుడు ఏ అవసరం వచ్చినా సరే. ఇంకా వేరే చెప్పాలా? మీరు బంగారు డైనోసార్ కదా. రేయ్ సార్ బంగారు డైనోసార్లు ఉండవు, బంగారు బాతులు ఉంటాయి నాకులాగా. ఎంతసేపు అత్త 2 నిమిషాలు ఉడికిపోతాయి, కింద నుంచి మంట వస్తుంది కదా. నీకు ఇంకొకటి కావాల్సిందా?